తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ ఒక ఇంటర్వ్యూలో అంటే ఈ సినిమా ప్రమోషన్ సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అది, అసలు నేను టెన్షన్గానే లేను, చాలా హ్యాపీగా ఉన్నాను. అశ్విని దత్ వైజయంతి మూవీస్ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు రిలీజు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, పైగా వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ అని చెప్పారు. డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరైనా సరే నిజానికి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. అలాంటి ఒక బిగ్ బ్యానర్లో సినిమా గురించి మొత్తం తెలిసిన మనిషితో ఒక సినిమా చేయాలని చెప్పేసి. సో వైజయంతి అనేది ఒక హిస్టరీ కాబట్టి, మీకు వైజయంతిలో వచ్చిన సినిమాలు, మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన సినిమాలు చెప్పమంటే ఏం చెప్తారు? సో మెనీ ఉన్నాయి. నాకు జగదేక వీరుడతిలోక సుందరి ఎంత ఇష్టం అంటే మొన్న రిలీజ్కి కూడా వెళ్ళా. కానీ నువ్వు అంటే సో మెనీ మూవీస్ నన్ను ఇన్స్పైర్ చేసినవి. వైజయంతిలో అయితే అగ్నిపర్వతం ఇష్టం నాకు. నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఇష్టం. అంటే ఆయన పేరు మీద వచ్చిన ఇంకా కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి, అంటే పార్ట్నర్తో నాకు చాలా ఉన్నాయి ఇష్టం. నాకు శుభలగ్నం కూడా ఇష్టం అండి నాకు యాక్చువల్లీ. అంటే ఫ్యామిలీ సినిమాల్లో చూసుకుంటే అండ్ నాకు ఇంద్ర ఇష్టం. నాకు చాలా ఉన్నాయండి వైజయంతి మూవీస్. సో నాకైతే అన్నిటికన్నా ఎక్కువ అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి, అది నాకు చాలా ఇష్టం. చాలా అంటే ఫస్ట్ టైం ఆ సినిమా చిన్నప్పుడు చూసి, అంటే నేను ఆ సినిమా చూసినప్పుడు పుట్టా, అప్పుడే 3-4 years ఉంటాయి. అంటే ఎదుగుతున్న క్రమంలో ఆ సినిమా చూసిన షాక్ అయ్యా ఫస్ట్ టైం. అంటే ఒక ఊహాలోకంలోకి వెళ్ళడం అంటారు కదా, అదేదో ఒక అది నాకు బాగా ఇష్టం సినిమా. సార్ అండ్ శ్రీనివాస్ మంగాపురం విషయంకి వస్తే, ఇప్పుడు మీరు హీరోతో సినిమా చేస్తున్నారు, బట్ మహేష్ బాబు గారికి సంబంధించి ఆయన బ్లడ్ రిలేషన్ కాబట్టి ఎంతో కొంత ఆయన ఫాలోఅప్ అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేను ఆయనకి టచ్లో ఉన్నాను. సో మీ ఇద్దరి మధ్య జరిగిన సినిమాకి సంబంధించి ఒక చిన్న చాలా జరిగినాయి నాకు రీసెంట్గా కూడా ఆయన మూవీ చూశారు. ఆయన 15 లైన్లో ఒక మెసేజ్ పెట్టారు. ట్రైలర్ చూసి 3 లవ్ గుర్తులు పెడితే, ఈ సినిమా చూసి 6 లవ్ గుర్తులు పెట్టారు. ఆయన్ని కలుస్తున్నాను కూడా నేను జేక్స్ కూడా. ఆయన వారణాసిలో చాలా బిజీగా ఉన్నారు. చాలా నాకు చెప్పారు ఫోన్లో మొత్తం ఆయన పరిస్థితి అదంతా కూడా. ఇప్పుడు ఈ మధ్యన షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది, ఈ గ్యాప్లో ఒకసారి చెప్తా అన్నారు, వెళ్ళి కలవాలి ఆయన. అంటే మీ మీద ఇంకో ప్రెజర్ కూడా ఉంది సార్ ఫ్యాన్స్ నుంచి. సో ఈవెంట్కి బాబు పక్కా రావాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కింద ట్విట్టర్లో ఒకటే మెసేజ్లు. సో ఆ బాధ్యత కూడా మీ మీదే ఉంది. అదేం లేదండి, నేను నాతో పాపం ఆయన మహేష్ గారు అంతా మాట్లాడారు. ఇంకా నాకు ఏంటనేది తెలియదు. ఐ థింక్ బాబు రాకపోయినా ఆయన వాళ్ళ అబ్బాయి అండి జేక్స్, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, అంటే వాళ్ళ అబ్బాయి కిందే మహేష్ గారు అబ్బాయే. ఆయన ఫ్యామిలీ ఫ్యాన్స్ కోరుకోవడం ఏంటి, ఆయనే కోరుకుంటాడు వెళ్ళాలని. కానీ ఆయన ఉన్న పరిస్థితులు కూడా వేరే. నాకు పాపం చెప్పారు ఆయన. మహేష్ గారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అసలు మీరు మాట్లాడడం మొదలు పెడితే ఫ్రెండ్తో మాట్లాడినట్టే ఉంటుంది ఆయనతో, మహేష్ గారితో. ఆయన నెక్స్ట్ లెవెల్ వేరే. ఐ థింక్ తెలియదు ఇంకా, నాకు చూడాలి ఏంటనేది. కానీ ఆయన బ్లెస్సింగ్స్ 1000% ఉంటాయి జేక్స్కి. వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అంటండి మహేష్ గారు. నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్, రమేష్ గారు అంటే చాలా ఇష్టం, జేక్స్ అన్న చాలా ఇష్టం. ఆయన బ్లెస్సింగ్ లేకుండా ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ ఆయన కనుక్కుంటూ ఉండేవారు ఎప్పుడు షూటింగ్లో, ట్రైలర్. నేను ఎవ్రీ సాంగ్ పంపుతాను, అన్నీ వెనక నుంచి ఏం షెడ్యూల్, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అన్నీ కనుక్కుంటాను సార్. నేను జయకృష్ణతో మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడిగాను సార్. అంటే ఒక ఫేజ్ ఉంది, ఘట్టంనేని కుటుంబంలో ఒక ఫేజ్ ఉంది. నానమ్మ గారు, తాతయ్య గారు అందరూ ఒక తండ్రి జయకృష్ణ గారి ఫాదరు ఒక కొంత ఫేజ్, చాలా తక్కువ టైంలో చాలా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఫేజ్లో 15-16 ఏళ్ళ కుర్రాడు జయకృష్ణ ఆ ఫేజ్ని ఎలా దాటాడు, ఎలా లైఫ్లో ఎలా తీసుకున్నాడు అని చెప్పినప్పుడు అతను మెంటల్గా చాలా స్ట్రాంగ్, అతని మాటల్లో అర్థమవుతుంది. బట్ ఆ టైంలో మహేష్ గారి గైడెన్స్ తనకి బాగా హెల్ప్ అయిందంట. సో మీరు అన్నట్టు ఆయన ఫ్యామిలీ బ్లడ్ ఆయన. సో మా బాబాయ్ నా లైఫ్లో చాలా కీ రోల్ అని చెప్పేసి చాలా ఎమోషనల్గానే చెప్పారు. సో ఈవెంట్కి కూడా వస్తే ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. అయినా రావడానికి పాపం ఆయన షూటింగ్ ఇది కదా, వారణాసి ఆ కమిట్మెంట్స్ ఉంటాయి. రాజమౌళి గారు అటువైపు వాళ్ళకి చాలా ఉంటాయి, బయటకు ఉంటాయి కదండి అవి కొనుక్కొని. అది ఇంటర్నేషనల్ ఫిలిం కదా, అది గ్లోబల్ ఫిలిం కదా. మనందరం చాలా ప్రైడ్గా ఫీల్ అవ్వాలి, సేమ్ టైం అర్థం చేసుకోవాలి.
కొన్ని అన్నీ ఉంటాయి కదా సార్. అండ్ రాషా గురించి అమ్మాయికి సంబంధించి కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి సార్. అంటే పెద్దయినాక వీడియోలు వేరు, చిన్నప్పటి వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే తను ఎంత ఫ్యాషన్గా సినిమా మీద ఎంత ఫ్యాషన్గా పెరిగిందో అర్థమవుతుంది. సో తనతో ఎక్స్పీరియన్స్ ఏంది తన రాషా ఫ్యాంటాస్టిక్ గర్ల్ అండి. అసలు తన ఎనర్జీ షాక్ అయిపోతాం మనం. రాషా అసలు తన గురించి చెప్పాలంటే నేను ఒక గంట సేపు మాట్లాడతా నేను రాషా గురించి. వై అంటే తను హీరోయిన్ అనేది పక్కన పెడితే నేను చాలామంది హీరోయిన్తో పనిచేశాను, పాయల్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను కానీ అంటే ఒక గొప్పతనం ఏదో ఉంటున్నాను రాషాలో. అంటే తన కమిట్మెంట్ అంటే సినిమాల పట్ల తనకున్న అంకిత భావం. తను మదర్ వచ్చి రవీనా టాండన్, ఫాదర్ వచ్చి వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటరు బాంబే అనిల్ తడని. అవి ఏమీ ఉండవు, మీరు నమ్ముతారా? నేను ఇంతకుముందు కూడా చెప్పా, 5:30 సెట్లో ఉండేది, క్యారవాన్ వచ్చి ఉండేవి కదా అమ్మాయి వచ్చేసరికి. ఆ వెహికల్లో పడుకునేది. ఏది 7ంటికి షార్ట్ అంటే 5:30 కల్లా సెట్లోకి వచ్చి పోలేని సార్లు వచ్చుండేది. వేరేజులు పరిగెట్టేవారు, అమ్మాయి వస్తుందని. తను ఎవ్రీ షాట్ చూసుకుంటుంది. తను వాళ్ళ టీంతో తను ఏమన్నా ఇవి ఉంటే నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, సార్ ఇంకోటి చేస్తాను ప్లీజ్ అని. తనకి ఏదో చెయ్యాలన్న తపన అయితే ఉంది, తను ఏదో సాధించాలన్న తపన సేమ్ జైక్స్కి ఎలా ఉందో రాషాకు కూడా ఉంది. నేను అమ్మాయిలే తక్కువ చూడడం. అమ్మాయిలు ఏంటంటే కొన్ని రోజులు ఏదో చేసుకుని వెళ్ళిపోదాం అనే సెన్స్తో ఉంటారు. తనకు అది లేదు. తను చాలా రోజులు తను కూడా ఇండస్ట్రీలో ఉండిపోతుందని నేను చెప్తున్నాను కదా. తను చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అండ్ మై సైడ్ మై బెస్టెస్ట్ ఇప్పుడు దాకా నేను పనిచేస్తున్నాను. ఓ అంటే పెద్ద స్టేట్మెంట్ ఇది. రాజ్పూత్ గారు ఉన్నారు ఉన్నా సరే అంటే నేను అంటే నా మైండ్కి కనెక్ట్ అయిన వాళ్ళు. పాయల్ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ ఇది, తను దారి వేరే. నేను ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు బెస్టెస్ట్. సో అయితే ఎలాగో హీరోయిన్స్కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఆర్ఎక్స్ టైంలో మీరు తెలుగు హీరోయిన్స్ కావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడే ఉన్న తెలుగు హీరోయిన్ అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టారు, అంటే ఇప్పటిదాకా మీరు ఎక్కడా చెప్పలేదు బట్ నాకు తెలిసింది, అజయ్ భూపతిని ఇంచుమించు అవమానించింది. కరెక్టా రాంగ్? నాకు పేరు చెప్పొద్దు. చిచ్చి నన్ను అవమానించడం అంటే బిహేవియర్. నో అసలు పాపం అదంతా రాంగ్ న్యూస్. అసలు ఎవ్వరూ లేరు. నేను చాలామంది తెలుగు హీరోయిన్స్ని పెడదామనుకున్నాను. చాలామంది అప్పుడు ఇక్కడ అవైలబిలిటీలో లేరు, అందరూ యూఎస్ అని అక్కడ ఇక్కడ ఉన్నారు. కొంతమందికి స్టోరీ అర్థం కాలే. అంటే వీడు ఏమో మరీ కొత్త వాళ్ళం కదా, ఎవడో కొత్త వాళ్ళని తీసుకొచ్చి లిప్కిస్లుంటే పెట్టేయాలా అన్న సెన్స్లో ఉన్నారు తప్ప పాపం నన్ను అవమానించే అంత సీన్, ఆ సీన్ నేను ఇవ్వను అవతల వాళ్ళకి. ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు అడుక్కోను. వై నేను కావాల్సింది అడుగుతాను, వెళ్ళిపోతాను అంతే. నేను అడుక్కోను ఎవరిని. అలా అటువంటిది నాకు ఎప్పుడూ జరగలేదు అసలు RX100కి. కానీ చెయ్యాలి, లాస్ట్ మినిట్ కోర్టుకు చేస్తానని అది పంపమని ఇది పంపమని స్క్రిప్ట్లు పంపమని అవి పంపని రిప్లైలు ఇవ్వకుండా అవి ఉంటాయి. అవి చాలా ఇట్లా అందరికీ ఉంటాయి. అది అవమానించినట్టు ఏం కాదు, అది ప్రాసెస్. వాళ్ళకు కూడా ఎవడు అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు సినిమా చేస్తే మన కెరీర్ ఏంటని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదండి. అప్పుడు ఆ టైంకి అది తప్ప నన్ను ఎవరు అసలు అటువంటిది ఇన్సల్ట్ చేయలేదు. ఆ ఛాన్స్ ఇవ్వనని నేను దొరకను ఎవరికి అంత తెలుసు. అందుకే నేను